అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ణి గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయానికి తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు, ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు, అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి అశ్వమేధయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని, ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. శిల్పి కనిపించడు. అప్పుడు జగన్నాథుడు, బలరాముడు, సుభద్రలేడి రూపాలను చూశాడు. కానీ రాజు అనుకున్నదానికంటే త్వరగా తలుపులు తెరిచాడు కాబట్టి దేవతలు పూర్తి కాలేదు. వారి కాళ్ళు మరియు చేతులు ఇంకా చెక్కబడలేదు. చేతులు కాళ్ళు లేని, సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. జగన్నాథ ఆలయం గురించి 10 ఆసక్తికరమైన విషయాలు. 1. భారీ చక్ర రహస్యం. గుడి పైన ఉన్న సుదర్శన చక్రం టన్నుల బరువున్న భారీ లోహ నిర్మాణం. ఇంత భారీ నిర్మాణం ఆలయ శిఖరాగ్రానికి ఎలా చేరిందో ఆలోచించడం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. ప్రతి కోణం నుండి ఒకే విధంగా కనిపిస్తుంది. నగరం అంతటా ప్రతి దిశ నుండి చూసినప్పుడు చక్రం ఒకే విధంగా కనిపిస్తుంది. 2. జగన్నాథ జెండా. గాలి ఒక దిశలో వీచినప్పుడు జగన్నాథ ఆలయంపై ఉన్న జెండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. 3. జ్ఞానం విగ్రహాలు. నబకళేబరా సమయంలో చెక్కతో చేసిన విగ్రహాలను తగులబెట్టి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తారు. ప్రతి 8, 12 లేదా 19 సంవత్సరాలకు. 4. దేవాలయం 18 సార్లు కొల్లగొట్టబడింది. బంగారం మరియు విలువైన రాళ్లతో సహా శతాబ్దాల నాటి అమూల్యమైన సంపదకు ఈ ఆలయం నిలయం. 5. ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది గంగా రాజవంశానికి చెందిన రాజు అనంతవర్మన్ చోడగంగచే నియమించబడింది. 6. ఆలయానికి నీడ లేదు. రోజంతా, ప్రతిరోజు మనతో ఉండే నీడలు, జగన్నాథ ఆలయంలో కనిపించకుండా. పగటిపూట లేదా ఆకాశంలో సూర్యుడు ఎక్కడ ఉన్నా ఆలయం ఎప్పుడూ నీడను వేయదు. అక్కడ రూపకం లేదు. నిజం ఏమిటంటే నీడ లేదు. 7. వేవ్స్ ధ్వని. ఇద్దరు ప్రభువుల సోదరి అయిన సుభద్రామయి ఆలయం లోపల శాంతి మరియు ప్రశాంతత కోసం కోరిందని మరియు ఆమె అభ్యర్థనను అందించిందని పురాణం చెబుతుంది. 8. వివిధ చిన్న దేవాలయాలు ఉన్నాయి. ఆలయ సముదాయంలో 30 కంటే ఎక్కువ చిన్న దేవాలయాలు ఉన్నాయి. 9. మహాప్రసాదం ఎప్పుడూ వృధా కాదు. ప్రతిరోజు సుమారుగా 2000 మరియు 2 లక్షలు మంది ప్రజలు ఆలయాన్ని సందర్శిస్తారు. 10. రథయాత్ర. 3 దేవతలు రథయాత్ర ఉత్సవం.